తీర్పును ఉల్లంఘించడమే అని కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి సార్. విశాఖ టు అమరావతి అవే భూమి యుద్ధాలు తెలంగాణలోనూ పెట్టుబడులు కాదు ప్రతి చోట. నిన్న కూడా మనం చర్చించాం. వాస్తవంగా పెట్టుబడులు అనుకున్నవి రావటం రాకపోవటం, రాలేదని అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టుబడులు ఎలా రాబట్టాలి, పెట్టుబడులు చాలా ఇద్దరేమో ప్రవాహంగా ఉన్నాయి ఇది అంటారు. తీరా వచ్చేసరికి ఒక సమస్యగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 కమిటీ ఇవి కూడా వేశారు జిల్లాల స్థాయిలో పరిశ్రమలు ఇవన్నీ చేయడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చేయడానికి. అలాగే జిల్లాలను కూడా మేము కేటగరైజ్ చేస్తాము, వాటికి ఇన్సెంటివ్లు, ర్యాంకింగ్లు, జిల్లాల వారి ర్యాంకింగ్లు ఇవన్నీ కూడా పెట్టారు. పేరుకు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నవి అని చెప్పినప్పటికీ ఆచరణలో జరిగేది పెట్టుబడులు ఏమొచ్చాయి అన్న దాని మీదే. అయితే ఈ ప్రాసెస్లో నిన్న మనం అనుకున్నట్టుగా భూములు అన్నది ఒక ప్రధాన సమస్య అయిపోతుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి తర్లువాడలో ఈరోజు హిందూ ఒక స్టోరీ కూడా ఇచ్చింది. తర్లువాడలో పెద్దది వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు, అది ఇదని. కానీ అదే సమయంలో భూములకు పరిహారం ఇవ్వకుండా 600 ఎకరాలు తీసేసుకుంటే మేమేమైపోలేని రైతులకు ఆందోళన, నిన్ననే వాళ్ళని అరెస్టులు చేయటము, ఇట్లాంటివి కూడా జరిగింది. శ్రీకాకుళంలో జరిగింది. మూడవది, నిన్న సిపిఎం వాళ్ళు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది అంత భారీ ఎత్తున 10,000 ఎకరాలతో కట్టేసి అది కూడా పరిహారం సరిగ్గా ఇవ్వకుండా చేయటం సరికాదు, కాబట్టి దాని మీద పరిమితం చేయండి. రెండవది, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే దాన్ని చేపట్టండి, ముందుగానే హడావుడిగా ఈ భూములు తీసేసుకోవటము, రైతులను ఒక విధమైన అశాంతికి గురి చేయటము సరికాదు అని తర్లవాడ గురించి నేను చెప్తున్నా. చాలా చోట్ల ఇదే తతంగం ఇక్కడ నడుస్తుంది. లేపాక్షి హబ్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇస్తే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆగిపోతే, చంద్రబాబు హయాంలో ఒక దశకు వస్తే వీళ్ళు అదాలు నడిచి ఇప్పుడు మళ్ళీ లేపాక్షి భూములు ఎవరికో కట్టపెడుతున్నారని వాళ్ళు గొడవ చేస్తున్నారు. సో భూమి యుద్ధాల వ్యవహారంగా ఇది తయారైపోయింది ప్రతి చోట. రేవంత్ రెడ్డి కూడా నిన్న వాళ్ళని సమావేశపరిచి అధికారులను 3 రకాలుగా కంపెనీలు విభజిస్తున్నాము, కేటగరైజేషను. ఒకటి చాలా ప్రసిద్ధమైనటువంటి స్టార్ కంపెనీలు, రెండోది స్టార్టప్లు పెట్టుకొని చాలా ఉత్సాహంతో ఇప్పటికిప్పుడు పైకి వస్తున్న వాళ్ళు, ప్రోత్సహించాల్సిన వాళ్ళు, మూడోది మామూలు వ్యాపార కంపెనీలు. ఇలా 3 రకాల వాటికి వేరు వేరు వ్యూహాలతో మీరు ప్రోత్సహించాలి. ఒకటైతే కనిపిస్తుంది, అన్నీ కంపెనీస్ లేకపోతే వాళ్ళ ఇన్వెస్టర్స్ సెంట్రిక్గా ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం కంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం పేరుతో భూములు భారీగా ధారాదత్తం చేయడం అన్నది ఒక భారీ జరుగుతుంది. ఇది ఒక దశ వరకు పర్వాలేదు, కానీ ఇప్పుడు ముఖ్యంగా గూగుల్ దగ్గర వచ్చినట్టుగా ఈ హీట్ జనరేషన్ ఏమవుతుంది, ఇట్లాంటివి ఏమవుతాయి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతులు ఇంకా ఎక్కువగా రాలేదు, కానీ అన్ని చోట్ల ఇబ్బడి ముబ్బడిగా ప్రత్యేకమైన డ్రైవులు పెట్టి మరి ఇంత భారీగా చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు అడకత్తెరలో ఇటు ప్రజలకు సంబంధించిన ఒత్తిడి, ఇటు అధికార యంత్రాంగం మీద ఒత్తిడి. 20.35 లక్షల కోట్లు ఎన్నో రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో లెక్కలు జిల్లాల వారీగా చేశారు. ఈ ప్రాసెస్లో వర్మ ప్రాంతాల సమస్యలు కూడా వస్తున్నాయి. మొత్తంగా ఉత్తరాంధ్ర, నెల్లూరు చుట్టుపక్కల, ఇటు తిరుపతి దగ్గర ఒక 3-4 క్లస్టర్స్ లాగా చేసి వాటి మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. సో రాయలసీమలో మరి అంతకుముందు కర్నూలు అని లేదా ఇట్లాంటివి కొన్ని పెట్టారు, అవన్నీ అక్కడి నుంచి కొంచెం ప్రయారిటీస్ మారుస్తున్నారని. ఒకవైపు ప్రాంతాల మధ్య, మళ్ళీ జిల్లాల మధ్య ఫోకస్లు ఎలా వస్తున్నాయి అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇవన్నీ చాలాగా క్రెడిట్ వారు ఈరోజంతా ఏంటి, రెన్యూ ఎనర్జీ దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభిస్తే ఈరోజంతా వాళ్ళ పత్రికలో అదే కథనం. ఏమని, క్రెడిట్ చోరీ, ఈ రెన్యూ ఎనర్జీ కార్పొరేషన్ అనే దాన్ని జగన్ హయాంలోనే గతంలో విశాఖలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్లోనే ఈ సంతకాలు జరిగాయి. ఈ జరిగిన దానికి అప్పుడు మాకు లేఖ కూడా రాశారు, ఆ లేఖ కూడా పెట్టారు. నేను చెప్పేది ఒకటే, వాళ్ళున్నా వీళ్ళున్నా ఇన్వెస్టర్స్, క్యాపిటలిస్టులు వచ్చి వాళ్ళకు బెస్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ ఆఫర్స్ తీసుకొని వాళ్ళకి వీలైనంత అవసరమైనంత చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత జరుగుతుంటుంది. దీంట్లో క్రెడిట్ చోరీ ఏముందండి? ఇప్పుడు మీరు ఒక చర్చ చేశారు, మీ తర్వాత ఇంకొకరు వచ్చి ఇంకో చర్చ చేస్తారు. ప్రభుత్వం లాగా ప్రతి వ్యవస్థకు ఒక కొనసాగింపు ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మేము చేస్తే చాలా పెద్ద వ్యాపార దక్షత, ఆకర్షణ. అంతకుముందు వాళ్ళు చేసిందంతా వాళ్ళ సంబంధాలు, వాళ్ళ ప్రతి వాడికి ఎవరితోనూ సంబంధం. నన్ను అడిగితే నేను చూసినంతలో
ఏదో ఒక కాంటాక్ట్ ఏదో ఒక కనెక్షన్ లేకుండా వీళ్ళు ఎవరికి ఏమీ రావు. కాబట్టి రెండూ చేయాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని ప్రజా ప్రయోజనాన్ని కాపాడాలి, రెండో వైపున ఉపాధి కల్పన చాలా జరగాలి. ఉపాధి కల్పన తగినంతగా జరగడం లేదని గణాంకాలన్నీ చెప్తున్నాయి. ఇవి వచ్చేవన్నీ కూడా ల్యాండ్ ఇంటెన్సివ్ తప్ప ఎంప్లాయ్మెంట్ జనరేటివ్ కాదు ఎక్కువ భాగం. దాని ప్రభావం కూడా ఎలా ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాపిటల్ క్వశ్చన్ మటుకు చాలా వెంటాడుతుంది. ఇప్పుడు అంటే రోజు 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 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రచారం పెరుగుతుంది. కానీ మరోవైపున ప్రయోజనాలు వచ్చాయా లేదా అని స్థానికంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది కేవలం మీడియాలోనో హైలైట్స్లోనో దాంట్లో ఉండదు కదా. సార్, ఏపీలో హనీ ట్రాప్లు వేసేది ఎవరు, వేటి ఎవరిపై?